ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే ఏడాది అంటే కొత్త సంవత్సరంలో కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్నద్ధమవుతున్నారు. అమరావతిలో కీలకమైనటువంటి E6 దగ్గర ఉన్నటువంటి రహదారిలో ఆ ప్రాంతంలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నాయుడికి పర్మనెంట్ రెసిడెన్స్ అక్కడ కట్టుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి పనుల్ని కూడా గతంలో ప్రారంభించారు. ఇప్పుడు ఆ పనుల స్టేటస్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. వీలైనంత వేగంగా అంటే 6 నుంచి 8 నెలల్లో ఈ పనులు పూర్తి చేయడం ద్వారా గృహప్రవేశం చేయాలని చెప్పని భావిస్తున్నారు. వాస్తవానికి తన సొంత ఊరు కుప్పంలో కూడా ఈ మధ్యనే గృహప్రవేశం చేశారు చంద్రబాబు నాయుడు. అలానే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అమరావతిలో ఏప్రిల్ 9వ తేదీన భూమి పూజ జరిగినప్పుడు సన్నివేశాలు ఇవి. అప్పటి కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్య మనవడితో సహా కొడుకు కోడలతో ఆయన ఇంటికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడే చెప్పారు 11 నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టారు. దానికి తగ్గట్టుగా పనులు శరవేగంగా నిర్వహించేందుకు ప్రణాళికల్ని రెడీ చేసుకున్నారు. ఆ పనులు ప్రారంభించేటువంటి క్రమంలోనే అనేక సందర్భాలుగా అనేక దఫాలుగా ఇక్కడ స్పెషల్గా యాక్టివిటీని టేకప్ చేయాలంటూ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏప్రిల్లో జరిగినటువంటి భూమి పూజ సందర్భంలోనే 11 నెలల టార్గెట్ పెట్టారు. దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఇక్కడ యంత్ర సామాగ్రిని ఆ రోజే మోహరించారు. దాంతో ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇది వినియోగంలోకి రావడానికి 1.5 నుంచి 2 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ తను అనుకున్నటువంటి క్యాంప్ ఆఫీస్ని అక్కడి నుంచి నిర్వహించేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం తాజాగా ఈ పనుల స్టేటస్ని పరిశీలించేందుకు మంత్రి నారా లోకేష్ వెళ్ళారు. భవన సముదాయం జరుగుతుంది. అలానే మీడియాలో కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. దీనికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ జరుగుతున్నటువంటి రిపోర్ట్స్ మీడియా ఛానల్స్లో కూడా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు రెసిడెన్సీకి సంబంధించినటువంటి దృశ్యాలను చూసేందుకు అంటే స్థితిని చూసేందుకు నారా లోకేష్ ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఇది కీలకమైనటువంటి సెక్రటేరియట్కి అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్కి ఇటు పక్కన ఏపీ హైకోర్టుకి పర్మనెంట్ బిల్డింగ్ కడుతున్నటువంటి హైకోర్టుకి అత్యంత సమీపంలో ఉంటుంది. కాబట్టి యాక్సెస్ విషయంలో కూడా రహదారి వ్యవస్థని దానికి కావాల్సినటువంటి నీటి వనరులు ఇతర సదుపాయాలు ఎలక్ట్రిసిటీ సప్లై ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంవత్సరం లోపు ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో మార్చి ఏప్రిల్ నాటికి అంటే ఉగాది నాటికి గృహప్రవేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఇటీవల సొంత ఇల్లు కుప్పంలో సొంత ఇంట్లో గృహప్రవేశం చేశారు. ఆ తర్వాత సొంత ఇంటికి అమరావతిలో సొంత ఇంటికి సంబంధించి భూమి పూజ చేశారు. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడమే అమరావతి పనుల్లో జోష్ తీసుకొచ్చేటువంటి అంశం అని చెప్పని అందరూ భావిస్తూ వచ్చారు. సో పనులు జరుగుతున్నటువంటి తీరు చూస్తే కనుక శరవేగంగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి వర్క్స్ మరింత వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పని చెప్తున్నారు. ఆల్రెడీ ఏప్రిల్లో ప్రారంభం అయినటువంటి ఈ పనులు కేవలం ఈ 4-5 నెలల్లోనే ఆల్మోస్ట్ G+2 మోడల్లో నిర్మాణం చేస్తున్నటువంటివి. కాబట్టి అలానే తనకి సంబంధించి అంటే కార్యాలయాలతో పాటు ఆయన క్యాంప్ ఆఫీస్తో పాటు సిబ్బంది ఉండడానికి క్వార్టర్స్ అలానే ఒక ఇంటికి సంబంధించి పర్మనెంట్ ఇంటి స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ కింద కడుతున్నారు ఆ ప్రాంతంలో. సో ఈ పనుల వేగాన్ని బట్టి చూస్తే అమరావతి పనుల్లో మరింత జోష్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో గవర్నమెంట్ కాంప్లెక్స్కి అతి సమీపంలో జరుగుతున్నటువంటి నిర్మాణం అది కూడా ముఖ్యమంత్రి ఇల్లు కాబట్టి మిగతా పనులు కూడా ప్రభుత్వ పక్షాన జరగాల్సినటువంటి పనులు కూడా శరవేగంగా జరుగుతాయని చెప్పని భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.